అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సోదర సమానులైన ఇక్బాల్ గారికి, వహీద్ గారికి ఈరోజు ఈ సమావేశంలో వచ్చిన ప్రెస్ వారికి నమస్కారాలు. ఈరోజు 7 నెలలుగా ఒక మంచి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో పనిచేస్తుంది. ఇంతకుముందు 2014-2019లో రాష్ట్రం ఈ విభజన మూలంగా ఏర్పడిన గాయాల్ని, మరి ఏదైతే అప్పుల భారాన్ని, రాబడి లేని రాష్ట్రాన్ని ఆనాడు గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు గారు. రాజధాని లేని రాష్ట్రాన్ని రాజధాని నిర్మించడానికి ప్రయత్నం చేశారు. పోలవరం పూర్తి చేయడానికి ప్రయత్నం చేశారు. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థల్ని విధ్వంసం చేసింది. రాజధాని లేకుండా చేసిన పాపం మరి మళ్ళీ రాజధానిని మళ్ళీ మొదటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. 5 సంవత్సరాల్లో రాజధానిని విధ్వంసం చేయటం, పోలవరం ప్రాజెక్టుని పట్టించుకోకపోవటం, అదే రకంగా ఏవైతే విభజన హామీలు ఉన్నాయో ఆ విభజన హామీలు జోలికి పోకపోవటం, కేంద్ర ప్రభుత్వంలో మెడలోంచి అన్నీ తీసుకొస్తానని చెప్పిన వ్యక్తి నన్ను అరెస్ట్ కాకుండా చూడండి చాలు, నేను మిమ్మల్ని ఏమి అడగను, సిబిఐ కేసుల నుండి నాకు ఉపశమనం కల్పించండి అని చెప్పి కాళ్ళబేరానికి పోయి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిన పరిస్థితి గతంలో మనం చూసాం. కానీ 7 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఈనాడు పార్లమెంట్ సభ్యులు ఉన్నారో ఆ బలంతో కేంద్రంలో భాగస్వామ్యం కావటమే కాకుండా ఈనాడు పోలవరానికి సుమారుగా 11,000 కోట్లు, అదే రకంగా అమరావతికి 15,000 కోట్లు, అదే రకంగా విశాఖపట్నం రైల్వే జోను సాధించటం, ప్రైవేటీకరణ అయిపోద్దని విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ కాకుండా మళ్ళీ దానికి నడపడానికి 11,500 కోట్లు తీసుకురావటం, మరి అనేక కంపెనీలని, వ్యాపార సంస్థల్ని తీసుకొచ్చి ఈనాడు 55కు పైగా కంపెనీలు కొత్తగా 7 నెలల కాలంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి. సుమారుగా 5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులతోటి 40,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఈనాడు ఉంది. కాబట్టి ఏవైతే మేము ఎన్నికల వాగ్దానం చేశామో యువతకి ఉపాధి కల్పిస్తాం, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, 25 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని దానికి మరి తాత్కారణంగా 7 నెలల్లోనే 40,000 మందికి ఉద్యోగాలు ఇప్పించగలిగాం. అదే రేపు రాజధాని పూర్తయితే ఇంకా ఎక్కువ మందికి ఉద్యోగాలు, వ్యాపార అవకాశాలు, మరి ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈనాడు ప్రభుత్వం అన్ని రకాలుగా ముందుకు పోతుంది. కేవలం ఈనాడు గుంటనక్క రాజకీయంతో మళ్ళీ అధికారంలో రావాలని తపంతో లేనిపోని అపోహల్ని సృష్టించి ఈనాడు తెలుగుదేశం పార్టీపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా అధికారంలో ఉంటే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు సాగే విధంగా, యువతకు భవిష్యత్తు కల్పించే విధానంగా ఇప్పుడు కూడా పరిపాలన సాగించింది. మరి రాబోయే రోజుల్లో అటువంటి మంచి పరిపాలనలు సాగిస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తూ, వ్యవస్థ గాడి తప్పింది, అన్ని విధ్వంసకరమైన విధానాల్లో పోయారు. ఈనాడు ఇక్బాల్ గారు చెప్పినట్టుగా గతంలో అన్ని ముఖ్యమంత్రులు కలిసి ఈ రాష్ట్రంలో 3.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే ఈయన ఒక్కడే సుమారుగా 9 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడైనా. అంతేకాకుండా కేవలం ఈ డబ్బులు అప్పు చేసిన తర్వాత 2 లక్షల కోట్ల రూపాయలు సబ్సిడీ రూపంలో ప్రజలకు నేను పంచానన్నాడు. మిగతా 7 లక్షల కోట్లు ఏమైనాయి అని అడిగితే దానికి సమాధానం లేదు. అభివృద్ధిలో పెట్టలేకపోయాడు, అదే రకంగా సంక్షేమంలో పూర్తిగా చేయలేకపోయాడు. కేవలం మరి తాన సంపాదన కోసం, తాను అవినీతికి పాల్పడటానికే ఈ డబ్బులు వినియోగించాడు. ఈరోజు 60,000 కోట్ల రూపాయలు వడ్డీలు మరి రాష్ట్ర ఆదాయం నుంచి ఆయన చేసిన మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.